హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మహాబలిపురంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి పరస్పర సహకారమే కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థను $10 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను కుప్పం మీదుగా అనుసంధానించే అత్యాధునిక బుల్లెట్ రైలు కారిడార్ ను ప్రారంభించారు. అలాగే ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటును కోరారు. ఇక విద్యుత్ రంగానికి ఉమ్మడి గ్రిడ్, విపత్తులను తట్టుకునేందుకు మ్యూచువల్ ఎయిర్ ఫోర్స్, అలాగే తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సమస్యలతో పాటు పోలవరం, విశాఖ, విజయవాడ మెట్రో, దుగ్గరాజుపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.